అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్లు 11. ఇందులో 4 స్థానాలు ఈ జూన్ నెలలో ఖాళీ అవ్వబోతున్నాయి. ఈ 4లో ఒకటి సానా సతీష్ గారు అండ్ ఇంకోటి ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు అండ్ ఇంకో 2 ఉన్నాయి, పెళ్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఇంకొకటి కూడా వైసీపీ పరిమళ నత్వాని గారు. సో మొత్తం ఈ 4 ఖాళీ అవుతాయి. ఈ 4లో 3 తెలుగుదేశం పార్టీకి వస్తాయి, 1 జనసేనకి ఇస్తారు. యాక్చువల్ పొత్తులో భాగంగా ఈ 4 కూటమికే వస్తాయి. కూటమి బలం, ఎమ్మెల్యేల సంఖ్య, నామినేటెడ్ ఆధారంగా ఈ 4 కూటమికే వస్తాయి. సో ఈ 4లో 3 తెలుగుదేశం పార్టీ ఫిక్స్. ఆ 3 తెలుగుదేశం పార్టీ కోటాలో ఒక 6-7 పోటీ పడుతున్నారు. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సానా సతీష్ గారికి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. యనమల రామకృష్ణ గారు ట్రై చేస్తున్నారు, భాష్యం రామకృష్ణ గారు ట్రై చేస్తున్నారు, అండ్ వర్ల రామయ్య గారి పేరు ఒకటి పరిశీలనలో ఉందంటున్నారు. తర్వాత ఏవో రకరకాల పేర్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎవరికి ఇస్తారేంటి అనేది పక్కన పెడితే బీజేపీ జనసేన కోటాలో ఒక సీట్ ఉంది. పొత్తుల్లో భాగంగా జనసేన షేరు ఒక రాజ్యసభ ఇవ్వాలి. జనసేన పార్టీకి ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీలో ఉంది, శాసన మండలిలో ఉంది, మంత్రివర్గంలో ఉంది అండ్ లోక్సభలో కూడా ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం జనసేన పార్టీ తరఫున ఎవరు లేరు. సో ఒకరికి ఉంటే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. నిజానికి మొన్న ఒక 6 నెలల కిందట రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నప్పుడు కూడా 8 నెలల కిందట జనసేన పార్టీకే ఇవ్వాల్సిందే. కానీ జనసేన పార్టీకి ఇవ్వాల్సింది బీజేపీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి సత్యనారాయణ గారికి ఇచ్చారు, పాకా సత్యనారాయణ గారికి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల బలం తీసుకుంటే వాళ్ళకి రాజ్యసభ అంతంత ఇవ్వక్కర్లా. ఈవెన్ ఆర్ కృష్ణయ్య గారు కూడా తన సభ్యత్వాన్ని తనే కన్ఫర్మ్ చేసుకొని పార్టీ మారి మళ్ళీ తను రాజ్యసభ సభ్యుడిగా అయ్యారు. అంటే బీజేపీకి వాస్తవ బలం కంటే, వాస్తవంగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువసార్లే అవకాశం ఇస్తున్నారు రాజ్యసభకు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల కంటే బీజేపీ అనే సొంత బలం అవసరం కాబట్టి రాజ్యసభలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యత్వాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 4లో 1 జనసేన పార్టీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జనసేన పార్టీ తరపున లింగంనేని రమేష్ గారిని రాజ్యసభకు పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. నార్మల్గా రాజ్యసభ అంటేనే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యవహారాలు చూసేవాళ్ళు అండ్ ఈ రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, పైరువీలు లాబింగ్లు చేయగలిగే వాళ్ళు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళే వెళ్తారు. రాజ్యసభ అంటే వాళ్ళే ఎక్కువ మంది వెళ్తారు. ఏ పార్టీ అయినా అటువంటి వాళ్ళకే ఇస్తుంది కదా. ఈవెన్ వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. సో జనసేనలో ఆల్రెడీ లింగంనేని రమేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు సినీ రంగంలో ఉన్న ఒక 2 ప్రొడ్యూసర్లు కూడా, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహిత ప్రొడ్యూసర్లు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇవ్వాలి అని. జనసేనకు బ్యాక్ అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ వ్యవహారాలు చూశారనమాట. సో వాళ్ళని పంపించాలని పవన్ కళ్యాణ్ గారికి ఉంది, వాళ్ళ ముగ్గురులో ఎవరికోళ్ళు పంపించాలని. కానీ బీజేపీ మళ్ళీ ఇక్కడ పొలబెడుతుంది, మాకు కావాలి అని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈసారి, గతంలో 2 సార్లు వదిలేసాము, ఈసారి మాత్రం మాకు వదిలేయండి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఓవరాల్గా ఆ మిగిలిన రాజ్యసభ సీటు మొత్తం 4లో 3 టీడీపీకి వెళ్ళగా మిగిలింది బీజేపీకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంది. నాకు తెలిసి 90% జనసేన పార్టీయే తీసుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ వాళ్ళు కూడా అంత ఆషామాషికి వదలట్లేదు. ప్రస్తుతానికి అంతర్గతంగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది అంత ఎమర్జెన్సీ ఏమీ కాదు. ఇది ఇంకా జనవరి నెలే, అది జరిగేది మే నెలలో కాబట్టి ఇంకో 4 నెలల టైం ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు మధ్యలో. ఈలోగా రకరకాల సంప్రదింపులు, చర్చలు అవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన గుండు సూది మ్యాగజైన్ మార్కెట్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 20 రోజులు అవుతుంది. ఆల్రెడీ 25,000 మందికి పైగా ఈ మ్యాగజైన్ అందింది. ఇంకా కొంతమందికి కొరియర్లోను, పోస్టుల్లోనూ పంపిస్తున్నాము. ఫిబ్రవరి నెల మ్యాగజైన్ కూడా రెడీ అవుతుంది. మీకు కావాల్సిన వాళ్ళు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కోసం పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అద్భుతమైన స్టోరీలు ఉంటాయండి. మనం వీడియోల్లో కంటే ఈ మ్యాగజైన్లో చాలా డెప్త్గా ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్స్, గ్రౌండ్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు, అభివృద్ధి, అవినీతి, పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా దీనిలో ఇస్తున్నాము. ఇది పెట్టి కొన్న తర్వాత మీకు ₹1 కూడా వేస్ట్ అవ్వకుండా, 1 నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా విలువైన కంటెంట్ ఇస్తామండి. సో కావాల్సిన వాళ్ళు వెంటనే మీ కాపీ బుక్ చేసుకోండి. అలాగే చాలామంది పీడిఎఫ్ ఆన్లైన్ కాపీలు అడుగుతున్నారు. దానికి కూడా gundusudi.com అనే ఒక వెబ్సైట్ డెవలప్మెంట్లో ఉంది. వెబ్సైట్ చేస్తున్నాము. దానిలో పీడిఎఫ్ వెర్షన్ కూడా ఉంటుంది. అది ఓన్లీ ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్ల కోసమే, మన అబ్రాడ్ సబ్స్క్రైబర్ల కోసం అండ్ ఆఫ్లైన్ చదవలేము అనుకున్న వాళ్ళ కోసం
ఆన్లైన్ ఎడిషన్ కూడా తీసుకొస్తున్నాము. దానికి కూడా పెయిడ్ సబ్స్క్రిప్షనే ఉంటుంది. సో మీకు దీనిలో కంటెంట్, విలువైన కంటెంట్ ఉంటుంది. అందుకే మనం చెప్తున్నాం. చూడండి, మీకు ఉదాహరణకి అసలు హీరోల ఫ్యాన్స్ని హీరోలు ఏ విధంగా జేబు దోపిడీ చేస్తున్నారు అనేది విత్ లీగల్ ప్రూఫ్స్తో సహా, లాజికల్ అండ్ లీగల్ ప్రూఫ్స్తో సహా చాలా డెప్త్ రాసామన్నమాట. అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్కి జనంలో క్రేజ్ ఉంటుంది. సో పొలిటీషియన్ మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఆ జనం రావాలి, లేదంటే అభిమానులతో సెల్ఫీలు దిగాలంటే డబ్బులు తీసుకుంటే ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోరు. ఎవరు కూడా చేసుకోరు. ఎవరు సెలబ్రిటీలైనా, లెజెండ్లైనా అభిమానాన్ని క్యాష్ చేసుకోరు. అది జరిగేది ఓన్లీ సినీ రంగంలో హీరోల ద్వారానే జరుగుద్ది. వాళ్ళకున్న క్రేజ్ని, వాళ్ళకున్న ఫాలోయింగ్ని వాళ్ళు సొమ్ము చేసుకొని 100 కోట్లకు వెళ్ళిపోతున్నారు హీరోలు. దానివల్ల ఎవరికి లాభం? సమాజానికి ఏంటి ఉపయోగం? సో దీనివల్ల మంచి చెడు అంతా అభిమాని ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది రాశాం. అలాగే ఒక పార్లమెంట్, ప్రతి నెల ఒక పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది. ఈ నెల నెల్లూరు ఇచ్చాము, ఈ జనవరి నెల, ఫిబ్రవరి నెల ఏమో మరో జిల్లా మరో పార్లమెంట్ ఇస్తున్నాం అనమాట. అలాగే ప్రతి నెల ఒక అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఎమ్మెల్యే గారు ఇది మీ పనితీరని ఈ నెల మనం చింతలపూడి ఇచ్చాము జనవరి నెలలో. సో ఫిబ్రవరిలో మరో అసెంబ్లీ గురించి ఇస్తాము, ఎమ్మెల్యే గారి పనితీరు రిపోర్టు. ఇదంతా మీకు కావాలి, మీరు చదవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఇయర్లీ పేమెంట్ తీసుకుంటే బెటర్, లేదా 6 months పేమెంట్ అయినా తీసుకోండి. ఇలా కాకుండా మేము కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాము, నేరుగా కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.